అందరికీ నమస్కారం. నేను మీ వడ్ల ఆంజనేయులు, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో తిరుగుతున్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అనేటువంటి ఏదో గొప్ప డైలాగులు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ చమక్ డైమండ్ అని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ట్యాక్స్ కట్టినటువంటి డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఏదేదో మాట్లాడుతుంది అమ్మ డైమండ్ రాణి రోజా, నీకు చెప్తాను, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం అంటే ఏంటో నేను చెప్తాను, ఒకసారి వినండి. మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలుకలు పట్టుకోవడానికి 1,36,00,000, తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి ఇంటి చుట్టూ కంచి వేయించుకోవడానికి 12.5 కోట్లు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాలు పెట్టించడానికి 18 కోట్లు, ఎగ్ పఫ్ఫులు తినడానికి 3.6 కోట్లు, ప్రజలకి బియ్యం అందించడానికి భారతీ పాలిమర్స్ పేరిట బియ్యం సంచుల్లోనే బియ్యం అందిస్తామని చెప్పి భారతీ పాలిమర్స్ పేరిట ఇచ్చినటువంటి కాంట్రాక్టు 700 కోట్లు, తాడేపల్లి నివాసం నుంచి అసెంబ్లీకి వెళ్ళడానికి, తాడేపల్లి నివాసం నుంచి బెంగళూరు వెళ్ళడానికి, తాడేపల్లి నివాసం నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా హెలికాప్టర్ల మీద చక్కర్లు కొట్టినటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ల మీద అయిన ఖర్చు 2.20 కోట్లు. ఇవన్నీ కూడా ప్రజలు ట్యాక్సీలుగా కట్టినటువంటి డబ్బుల నుంచి దుర్వినియోగం చేసినటువంటి నిధులమ్మ డైమండ్ అని. దీన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అంటారు. పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లు తిరిగినా ఆయన ప్రభుత్వం నుంచి లేకపోతే ప్రభుత్వ నిధుల నుంచి ఏ రోజు కూడా ఆయన హెలికాప్టర్లు డబ్బులు కట్టిన పాపన పోలేదు. ఆయన సొంత కష్టార్జితం నుంచే ఆయన హెలికాప్టర్లో తిరిగినా, ప్రైవేట్ జెట్లలో తిరిగినా ఆయన కష్టార్జితం నుంచి చెల్లించారు తప్పితే ప్రజలు ట్యాక్సీగా కట్టినటువంటి ప్రజాధనాన్ని ఎప్పుడు ఆయన దుర్వినియోగం చేయలే. ఆఖరికి ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు ఎమ్మెల్యేగా వస్తున్నటువంటి జీతాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గంలోని తల్లి తండ్రి లేనటువంటి అనాథ పిల్లల్ని ఆయన దత్తత తీసుకుని ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్ళ స్కాలర్షిప్ వెళ్ళే విధంగా ఆయన జీతాన్ని కూడా ఆ అనాథ పిల్లలకి ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మీరు ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడే ముందు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ప్రభుత్వ నిధులన్నింటినీ, అలాగే ప్రజలు ట్యాక్స్కి కట్టినటువంటి ఈ డబ్బులన్నింటినీ మీ ఇష్టానుసారంగా అక్రమ మార్గంలో తరలించి వీటన్నిటిని దోచేసిన మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. జై హింద్, జై జనసేన, జై భారత్, జై భీమ్.